హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 77వ పాదము 77th పాద నేర్చుకుందాము. విశ్వమూర్తి మహామూర్తి దీప్తమూర్తి అమూర్తిమాన్ అనేకమూర్తి అవ్యక్త శతమూర్తి శతాననః. విశ్వమూర్తి, విశ్వమే తన రూపముగా కలవాడు. పరమాత్మ అన్ని ప్రాణులకు ఆత్మగా ఉంటాడు కదా, అందుకని జగత్తంతా కూడా ఆయన శరీరమే అయి ఉందన్నమాట. విశ్వమే తన రూపముగా కలవాడు కాబట్టి విశ్వమూర్తి అని అంటారు. మహామూర్తి, మహామూర్తిమంతుడు, విరాట్ స్వరూపుడు. ఎలా ఉంటాడు విష్ణువు? ఆదిశేషుని శయ్యగా చేసుకుని ఆదిశేషునిపై శయనిస్తూ ఉంటాడు కదా, అటువంటి ఆయన రూపము చాలా పెద్దదన్నమాట. అందుకని మహామూర్తి అని అంటారు. దీప్తమూర్తి, తేజస్వరూపుడు అన్నమాట. జ్ఞానముతో ప్రకాశిస్తూ ఉంటాడు, అందుకని దీప్తమూర్తి అని అంటారు. అమూర్తిమాన్, ఒక రూపమంటూ లేనివాడు, లేదా మనలాగా కర్మానుసారం ఏర్పడే శరీరాదులు లేనివాడనమాట అమూర్తిమాన్ అంటే. అనేకమూర్తి, అనేక రూపాలు కలవాడు. లోకరక్షణార్థం కోసం ఏం చేస్తున్నాడు విష్ణువు? అనేక రూపాలు, అనేక అవతారాలు దాల్చువాడు కాబట్టి అనేకమూర్తి అని అంటారు. అవ్యక్త, వ్యక్త అంటే కనిపించేటటువంటిది, అవ్యక్త అంటే కనిపించనటువంటిదన్నమాట. అవ్యక్త అంటే వ్యక్తము కానివాడు. పరమాత్మకి అనేక రూపాలు ఉన్నాయి కదా, అయినా కూడా నిర్దిష్టంగా ఈ రూపము కలవాడు అని మనము అర్థము చేసుకోలేము, తెలుసుకోలేమన్నమాట. వ్యక్తము కానివాడు కాబట్టి అవ్యక్త అని అంటారు. శతమూర్తి, శత అంటే అనేకమన్నమాట. అనేక రూపాలు కలవాడు. తాను శుద్ధ చైతన్యం అయినప్పటికీ విశ్వరూపములో అనేకములుగా వ్యక్తమైనవాడు కాబట్టి శతమూర్తి అని అంటారు. శతాననః, శత అంటే అనేకము కదా, అనేక ముఖాలు కలవాడు. ఆయనకి చాలా రూపాలు ఉన్నాయి అని తెలపడానికి శతముఖాలు కలవాడని అంటారన్నమాట. ఈ జగత్తంతా లెక్కలేనని ముఖాలతో ఆయన రూపమే అయి ఉన్నది, అందుకని శతాననః అని అంటారు. పాదం మొత్తము చదువుదాము. విశ్వమూర్తిర్మహామూర్తి దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్తిశతాననః. ఈ పాదాన్ని పూర్వాషాఢ 1వ పాదంలో పుట్టిన వారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 78వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.